వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ ని చూద్దాం. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు 6 ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో ఫార్మా కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వంతో ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెరిటో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీంతో 5,260 కోట్లు పెట్టుబడులు రానుండగా 12,490 మందికి ఉద్యోగాలు రానున్నాయి. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ మంచి సేవలు అందించాలని, ఆర్టీసీ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని ఆర్ఎం సొలమాన్ అన్నారు. రీజనల్ పరిధిలోని ఆయా డిపోలో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రగతి చక్రం పురస్కారాలను అందజేశారు. ఆదిలాబాద్లోని ఆర్టీసీ డిపో గ్యారేజ్లో ఏర్పాటు చేసిన అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పురస్కారాలను ప్రదానం చేసి అభినందించారు. ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. మత్కల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు గాను ప్రభుత్వం 26 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. 170 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని అన్నారు. గమ్డీడ్ మహమ్మదాబాద్ మండలంలో జాతీయ రహదారి నెంబర్ 167 ప్రధాన రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులు, వాహనదారులు రాత్రి సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం 706.08 కోట్ల రూపాయల వ్యయంతో 108 కిలోమీటర్ల రహదారిని మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నగరం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనుల పురోగతి, ఇతర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంత్రులు, సంబంధిత ఉన్నత అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్నా హైకమాండ్ ఆదేశాలు కావాలి. చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిదే ఇవ్వరు. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానితో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా అని అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో 6 గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వరికి 500 రూపాయలు మద్దతు ధర అందిస్తున్నాం. 1,04,00,000 మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యం వినియోగించుకున్నారు. 2025 జనగణనలో తెలంగాణ కులగణనను పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్లో తీర్మానం చేసి మోదీని డిమాండ్ చేశాం. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్కు తరలించుకొని పోయారని విమర్శించారు. చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలోని ఉబా చెరువులో 28,000 చేప పిల్లలని వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, కౌన్సిలర్లు సాతని, శ్రీశైలం, ఇంద్రమోహన్, నాయకులు ముబిన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు శుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వాహకులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల, బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్స్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ స్టోర్లోని ఆహార పదార్థాలను, సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో పాటు కూర్చొని అల్పాహారం తీసుకున్నారు. రైతులను దళారులు దోచుకుంటున్నారని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు అన్నారు. మండలంలోని సీతారాంపురం నార్త్ గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రంలో వరి తేమ శాతం తెలిపే టెక్నికల్ మిషన్ను, రిజిస్టర్ను పరిశీలించారు. రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరణ, సంబంధించిన రైతుల ఖాతాలలో 48 గంటలలో డబ్బులు జమ అవుతున్నాయా తదితర వివరాలు తెలుసుకున్నారు.